నాకు చాలా అవమానం కలిగింది. కాబట్టి నువ్వు ఆ ఆంజనేయుని రేపటి వరకు వధించాలి అని కోపంగా రుసరుసలాడుతూ ఆ సభ నుండి వెళ్ళిపోయాడట విశ్వామిత్రుడు. అప్పుడు వెంటనే శ్రీరామచంద్రుడు చాలా బాధపడిపోయాడట. అయ్యో, నా ప్రాణానికి ప్రాణమైన ఆప్త మిత్రులు లాంటి వాడు, నా శ్రేయోభిలాషి, అనేక కష్ట నష్టాలలో నాతో ఉన్నవాడు ఆ యొక్క హనుమంతుడు, నా యొక్క భక్తుడు, నా యొక్క సేవకుడు, నా యొక్క మిత్రుడు, అలాంటి ఆప్తుణ్ణి నేను వధించడం ఎట్లా అని చాలా వేదన పడుతూ ఉన్నాడట. కానీ గురువు వాక్య ఏదైతే పితృ పరిపాలన దక్షుడు శ్రీరామచంద్రుడు అనుకున్నాం, ఇక్కడ గురువు యొక్క వాక్య పరిపాలన దక్షుడు కూడా. గురువు వాక్యము శిరసా వహించడం శ్రీరాముడి యొక్క ధర్మము. కాబట్టి వెంటనే శ్రీరాముడు ఖచ్చితంగా